హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం PixelLab అనే ఒక అప్లికేషన్ యూజ్ చేసి తెలుగు ఫాంట్స్ని ఎలా డిజైన్ చేయాలి, ఎలా టైప్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి యాప్లో అనేది తెలుసుకుందాం. ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్ళి ఒక స్మాల్ రిక్వెస్ట్. ఫ్రెండ్స్, మీరు కూడా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, మీ మొబైల్లో ప్లే స్టోర్ యాప్ని ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, సెర్చ్ బార్లో PixelLab అని టైప్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా, ఇది PixelLab అప్లికేషన్ ఒక డేటా అనమాట. ఇక్కడ PixelLab యొక్క రేటింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ PixelLab యొక్క రేటింగ్ వచ్చి 4.5 రేటింగ్ ఉంది. ఫ్రెండ్స్ పైకి ఇక్కడ 50 మిలియన్ ప్లస్ అయితే డౌన్లోడ్స్ అయితే చేసుకున్నారు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ PixelLab యొక్క డేటా చాలామంది ఎక్కువగా యూజ్ చేసే అప్లికేషన్ అన్నమాట. ఇది పిక్చర్ డిజైన్ కానీ టెక్స్ట్ డిజైన్ కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ అప్లికేషన్లో. ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకి PixelLab ఇంటర్ఫేస్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్రెండ్స్ ఇక్కడ ఎడిట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది, ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్ ఇంగ్లీష్ టు తెలుగు కీబోర్డ్ సెలెక్ట్ చేసుకోండి. అందమైన తెలుగు ఫాంట్స్. ఫ్రెండ్స్ చూసారు కదా, ఫ్రెండ్స్ ఇలా మీరు స్లైడ్ చేసినట్లయితే ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే మీకు కనిపిస్తాయి. ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళండి. టెక్స్ట్లో ప్లస్ చేసుకోవచ్చు, మీరు మైనస్ చేస్తే డిక్రీజ్ అవుతుంది, ప్లస్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది. అంటే టెక్స్ట్ యొక్క సైజ్ అనమాట. మీకు ఈ సైజ్ ఓకే అయితే ఇక్కడ టిక్ చేసేయండి. తర్వాత ఫాంట్స్లోకి వెళ్దాం. ఇట్లా మీకు రైట్ స్లైడ్ చేసినట్లయితే ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి. ఫాంట్స్లోకి వెళ్ళినట్టయితే మనము ఆల్రెడీ డౌన్లోడ్ చేస్తున్నాం కదా, మన లాస్ట్ వీడియోస్లో తెలుగు ఫాంట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకొని చూస్తున్నాం. ఫ్రెండ్స్ అవి ఇప్పుడు ఎలా ఇన్స్టాల్ చేయాలి అని చెప్పి నేను చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ +T అని చెప్పి ఒక సింబల్ ఉంది, ఇక్కడ క్లిక్ చేయండి. చేసినట్లయితే డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. డౌన్లోడ్స్లో చేసాం కాబట్టి మీరు ఇలా మనకి ఇలా ఆప్షన్ ఉంటుందన్నమాట. మీరు టిక్ చేసినట్లయితే ఇలా యాడ్ అని చెప్తే యాడ్ అయిపోతాయి. అదేవిధంగా ఇక్కడ నేను ఆల్రెడీ యాడ్ చేస్తున్నాను కాబట్టి మనకి ఈ విధంగా అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు రామభద్ర అని చెప్పి నేను ఫాంట్ సెలెక్ట్ చేశాను. ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకు ఉంటుంది. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసినట్టయితే కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకు నచ్చిన కలర్ని యాడ్ చేసుకోండి. కలర్ ఆప్షన్కి వచ్చినట్లయితే మీరు కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకు నచ్చిన కలర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దానికి స్ట్రోక్ కూడా ఇచ్చుకోవచ్చు. ఫ్రెండ్స్ స్ట్రోక్ ఇక్కడ ఆప్షన్ ఉంది. ఫ్రెండ్స్ స్ట్రోక్ అని చెప్పి ఎనేబుల్ చేసుకోండి. తర్వాత స్ట్రోక్ యొక్క నేను బ్లాక్ కలర్ అయితే ఇస్తున్నాను. ఇలా మీరు స్ట్రోక్ విడ్త్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్ అయితే ఉంది ప్లస్ మైనస్ అని చెప్పి. మీరు కనుక ఎక్కువ స్ట్రోక్ ఇచ్చినట్టయితే లుక్ అనేది రాదు. ఫ్రెండ్స్ అందువల్ల తక్కువగా ఇచ్చుకోండి, అంటే సరిపడినంత స్ట్రోక్ని అయితే ఇచ్చుకోండి. స్ట్రోక్ హైలైట్ అవుతుంది, మనకి అక్షరం హైలైట్ అవ్వాలి, అందువల్ల లైట్గా ఇచ్చుకోండి. ఈ విధంగా అంటే కొంచెం. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా అయితే మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఫాంట్ని వేరే చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఇప్పుడు మనం ప్రస్తుతం రామభద్ర ఫాంట్ని సెలెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు దూర్జటి సెలెక్ట్ చేసుకున్నాం. ఫ్రెండ్స్ చూసారు కదా, ఫాంట్ అయితే చేంజ్ అయిపోయింది. ఈ విధంగా అయితే మీరు డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు దానికి బ్యాక్గ్రౌండ్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇలా బ్యాక్గ్రౌండ్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇలా బ్యాక్గ్రౌండ్స్ కూడా ఇచ్చుకోవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలా అయితే మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం డిజైన్ చేసుకున్న వర్క్ని సేవ్ చేసుకోవాలి ఇమేజ్ రూపంలోకి
అన్నట్లయితే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, ఎక్స్పోర్ట్ ఇమేజ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఆప్షన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ క్వాలిటీని మీరు అల్ట్రా కానీ, వెరీ హై కానీ సెలెక్ట్ చేసుకోండి. మరి లో అయితే పెట్టకండి, మీడియము, హై, వెరీ హై, అల్ట్రా ఇలా అయితే యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ప్రస్తుతం వెరీ హై అని పెట్టాను ఫ్రెండ్స్. సేవ్ టు గ్యాలరీ అని చెప్తే మీరు సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. గ్యాలరీలోకి అయితే మీకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను గ్యాలరీలో చూపిస్తాను ఫ్రెండ్స్. పిక్సెల్ ల్యాబ్లో చూసారు కదా, ఇమేజ్ అయితే మనకి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా, ఇది పిక్సెల్ ల్యాబ్లో మనం ఏ విధంగా అయితే డిజైన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్లు షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.